నా పాపం పండే రోజు దగ్గరకు పడిపోయింది. దశరథ్ తన మనసులో ఉన్న మాటని అలాగే జ్యోత్స్న గురించి కొన్ని నిజాలనైతే బయట పెట్టడం జరిగింది. నన్ను కాల్చింది దీప కాదు, మరెవరో మన చుట్టూనే ఉంటూ మనతోనే ఉంటూ మనల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు. దాసును కూడా వాళ్ళే చంపారని నేనైతే చంపబోయారని నేనైతే అనుకుంటున్నానైతే అనడంతో జ్యోత్స్న ఒకసారిగా ఉలిక్కి పడుతుందనమాట. దాసుని కొట్టింది చంపబోయింది నేనే అని తెలుసు, కానీ నాన్నకి ఈ విషయంలో దీప కాల్చలేదు అంటూ మాట్లాడుతున్నా అంటే ఏమైంది అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు శౌర్య తన అమ్మకి అలాగే కార్తిక్కి ఇద్దరికి తినిపిస్తూ ఈరోజు నేను నా చేతులతో తినిపిస్తాననేది చెప్తూ ఉంటే మేము కూడా నీకు తినిపించాలి కదా అంటూ దీప ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు ఫ్యామిలీ లాగైతే కలిసి సంతోషంగా ఉంటారు. కానీ దీపను మాత్రం ఆ దశరథ విషయంలో జరిగిన సంఘటనే వెంటాడుతూ చాలా బాధిస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తోంది, నేను కాల్చకుండా ఉంటే దశరథని ఎవరు కాల్చారు అంటూ దీప తీవ్రంగా ఆలోచనలో పడుతుందన్నమాట.